ఐవీఎఫ్ త్రూ మామూలుగా ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ త్రూ బేబీస్ వస్తున్నారు కదా! సో, ఓకే. అది మనందరికీ తెలిసినటువంటి ఒక బెనిఫిట్. సో, ఈ బెనిఫిట్ కాకుండా ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఐవీఎఫ్ త్రూ అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో అండి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎన్నో రకాలుంటాయి. టాబ్లెట్స్‌తో ట్రై చేయొచ్చు. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ ఉంది. సో, ఐవీఎఫ్ వీటన్నిటి ట్రీట్మెంట్స్ మీద బెనిఫిట్ ఏది ఎక్స్ట్రా బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసింది సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక సింగిల్ మంత్‌లో మనం 10 కపుల్స్లో అట్లీస్ట్ 5 to 6 కపుల్స్కి ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతున్నాము అంటే ఆ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ఒక్కటే. చిన్న ట్రీట్మెంట్స్లో మనం ఇంత సక్సెస్ రేట్ అయితే చూడం. సెకండ్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా కొంతమందికి ఈ ఒక్క ట్రీట్మెంటే కుదురుతుంది. వేరే చిన్న ట్రీట్మెంట్స్ వాళ్ళకి కుదరవు కూడా. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ట్యూబ్స్ 2 సైడ్ బ్లాక్ ఉన్నా, లేదా హస్బెండ్ కౌంట్ చాలా లో ఉంది, లేదా సమ్టైమ్స్ ఈవెన్ నిల్ కౌంట్ ఉన్నా, అప్పుడు వాళ్ళకి వేరే చిన్న ఆప్షన్స్ వర్కౌట్ అవ్వవు. అప్పుడు ఐవీఎఫ్ ఒకటే ట్రీట్మెంట్ అవుతుంది. ఇఫ్ వి గో బ్యాక్ లైక్ 50 odd years వెనకాల చూస్తే అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎగ్జిస్టింగే లేదనమాట. అప్పుడు చిన్న ట్రీట్మెంట్స్ వరకు ట్రై చేసేవాళ్ళు, కాలేదు అంటే ఇంకా చేతులు ఎత్తేసేవాళ్ళు. బట్ ఆ తర్వాత ఈవెన్ ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ ఉన్న కపుల్స్లో కూడా వాళ్ళు వాళ్ళ ఓన్ జీన్స్తో బేబీస్ని చూడగలుగుతున్నారు అంటే దానికి ఐవీఎఫ్ వల్లనే సాధ్యమవుతుంది. ఇది కాకుండా ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చేసి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి, పిల్లలు ప్రాబ్లమ్స్తో పుట్టి చనిపోతున్నారు, లేదా ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం రన్ అవుతుంది. సో దానికి మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి? వేరే వాళ్ళ గ్యామెట్స్తో బేబీస్ కనడం ఇష్టపడకపోవచ్చు కపుల్స్. వాళ్ళ గ్యామెట్స్తోనే, వాళ్ళ ఎగ్స్ అండ్ స్పర్మ్స్తోనే బేబీస్ స్టిల్ కావాలనుకుంటారు, రిస్క్ ఎంత హై ఉన్నాయో. సో ఆ రిస్క్ని ఎలాగోలాగా ఎంతో లెవెల్ వరకు మనం తగ్గించేయడానికి ఐవీఎఫ్లో కుదురుతుంది. అది ఎలా అంటే మనం తయారైన ఎంబ్రియోస్ని జెనెటిక్ టెస్టింగ్కి సబ్జెక్ట్ చేసి హెల్తీగా ఉన్న ఎంబ్రియోస్ని ఆ లేడీ యూట్రస్లో పెడతాం. ఓకే. సో ఇందులో ఈ పీజీటీ అనేటువంటి దాని పాత్ర ఎంతవరకు వర్క్ చేస్తుంది అంటారు? సో ఇప్పుడు నేను మాట్లాడిన జెనెటిక్ టెస్టింగ్ దాని యాక్చువల్ టర్మ్ ఇస్ పీజీటీ అండి. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అంటే ఎంబ్రియోని లేడీ గర్భసంచిలోకి పెట్టక ముందు చేసే జెనెటిక్ టెస్టింగ్ ని మనం పీజీటీ అంటాం. నా పీజీటీలో కూడా రకరకాలు ఉంటాయి. 3 రకాలు ఉంటాయి మెయిన్లీ పీజీటీ. పీజీటీఏ అని ఒకటి ఉంటుంది, దెన్ పీజీటీఎం, దెన్ పీజీటీఎస్ఆర్. పీజీటీఏ అనగానే ఇట్ ఈస్ ఎన్యూప్లాయిడీ కోసం టెస్ట్ చేస్తున్నాం. ఎన్యూప్లాయిడీ అంటే ఎవరైనా కావచ్చు, ఒక పిండం, బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు. నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 46 ఉండాలి. అదే అమ్మాయి అయితే 46XX ఉంటుంది, అదే అబ్బాయి అయితే 46XY ఉంటుంది. కొన్ని ఎంబ్రియోస్ ఏమవుతాయంటే అబ్నార్మల్గా తయారవ్వచ్చు. అది న్యాచురల్గా బాడీలో నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా అలా అవ్వచ్చు. ఐవీఎఫ్లో కూడా ఎగ్ స్పర్మ్ కలిసి అబ్నార్మల్ నంబర్ అంటే 46 బదులు ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ 47 ఉండొచ్చు, లేదా ఒక క్రోమోజోమ్ తక్కువ ఉండి 45 ఉండొచ్చు. సో ఇలాంటి ఎంబ్రియోస్ని మనం వాటిలో ఒక హోల్ చేసి వాల్లో సెల్స్ తీసి టెస్టింగ్ పంపిస్తే వాళ్ళ క్రోమోజోమల్ నంబర్ బయట పెడతారు. సో ఆ నంబర్ కనుక కరెక్ట్గా 46 ఉంటే బాగుంది అన్నట్టు, యూప్లాయిడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అసలు క్రోమోజోమల్ నంబరే తప్పు ఉంటే అది ముందుగానే తెలుసుకొని ఆ ఎంబ్రియోన్ ట్రాన్స్ఫర్ చేయకుండా మనం దాన్ని డిస్కార్డ్ చేసేసేయచ్చు. ఈ పరంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఈ అబ్నార్మల్ ఎంబ్రియోస్ తెలియక లేడీ గర్భసంచిలో పెట్టేస్తే మొదటిగా మాక్సిమం సక్సెస్ అవ్వవు, లేదా సక్సెస్ అయినా అబార్షన్లకు దారి తీయడము, లేదా బయట ప్రెగ్నెన్సీలో స్కాన్స్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలుసుకొని మనమే దాన్ని అబార్ట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడానికి ఈ పీజీటీఏ చాలా హెల్ప్ఫుల్ అనమాట. లీగలీ చూసినట్టయితే ఇండియాలో బాయా గర్లా అన్నది రివీల్ చేయరు జెండర్, ఎందుకంటే లీగల్ పరంగా. వేరే కంట్రీస్లో ఇన్ ద వరల్డ్ ఫ్యూ కంట్రీస్ ఉన్నాయి ఎక్కడైతే దిస్ ఇస్ లీగల్, అంటే బాయా గర్ల్ అని తెలుసుకుంటూ ఉంటారు. అది ఎలా తెలుసుకుంటారు అంటే దిస్ ఇస్ పీజీటీఏ, బట్ ఇన్ ఇండియా అయితే ఇట్ ఈస్ నాట్ లీగల్. నెక్స్ట్ పీజీటీఏ తర్వాత ఇంకో 2 టైప్స్ ఉంటాయి. పీజీటీఎం అని ఒకటి ఉంటుంది, పీజీటీఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది. ఎం అంటే సింగిల్ జీన్ డిజార్డర్స్. ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం రన్ అవుతుంది, దానికి కారణం ఒక పర్టిక్యులర్ జీన్ అయి ఉండొచ్చు, మ్యూటేషన్. మళ్ళీ ఇదే ప్రాబ్లం ఫర్దర్ ఆఫ్ స్ప్రింగ్స్లో వస్తే ఎట్లా అని భయం ఉంటే కపుల్స్ ఆ పర్టిక్యులర్ క్రోమోజోమల్ ఎర్రర్ వాళ్ళకి తయారైన ఎంబ్రియోస్లో ఉందా లేదా చూసుకొని ఏ ఎంబ్రియోలో అయితే ఆ జెనెటిక్ ఎర్రర్ లేదో అది పంపిస్తారు. లాస్ట్ పీజీటీఎస్ఆర్ అంటాం. కొన్ని స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్, ట్రాన్స్లోకేషన్ ఎర్రర్స్ అని కొంతమందిలో ఉంటాయి. సో అవి కూడా ఉన్నాయా లేదా చూసుకొని మంచి ఎంబ్రియోస్ని
తన గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. అంటే ఈ పీజీటీఏ అనేది మీరైతే ఏదైతే అన్నారో, సో ఓకే, కొన్ని కంట్రీస్‌లో లీగల్ పర్మిషన్స్ ఉన్నాయి, చెక్ చేస్తారు. అంటే అసలు ఇక్కడ చెప్పకూడదు కాబట్టి చెక్ చేయరు, లేదంటే టెస్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే దాన్ని రివీల్ చేయకుండా ఉంటారా? యా, సో అట్ ద లెవెల్ ఆఫ్ ల్యాబ్ చెప్తాం. ఫర్టిలిటీ సెంటర్స్ ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు, వైజాగ్, వరంగల్లో సెంటర్స్ ఉన్నాయి. మా లాగానే దెర్ ఆర్ మల్టిపుల్ ఫర్టిలిటీ సెంటర్స్. సో ఫర్టిలిటీ సెంటర్స్లో ఏం చేస్తామంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎక్కడ నడుస్తూ ఉంది అంటే వాళ్ళ ఎగ్ తీసుకుంటున్నారు, స్పర్మ్ తీసుకుంటున్నారు, వాళ్ళ ల్యాబ్స్లో అవి రెండు కలిపి ఎంబ్రియోస్ తయారు చేస్తున్నారు. ఆ ఎంబ్రియోస్ని సూటబుల్గా లేడీ లైనింగ్ బాగుంది అన్నప్పుడు గర్భసంచిలోకి పంపించడం జరుగుతూ ఉంది. ఓకే. నా ఈ ఎంబ్రియోస్ టెస్టింగ్ కానీ ఆ మెకానిజం మన ఫర్టిలిటీ సెంటర్స్ లెవెల్లో ఉండదు. మేము ఏం చేస్తాము అంటే ఎవరికన్నా నేను అన్నట్టు అబార్షన్స్ చాలాసార్లు అయ్యాయి, ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు గట్టిగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏంటి అంటే ఊరికేనే అన్నెసరీగా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, సక్సెస్ రావట్లేదు. ఓకే. సో తయారైన ఎంబ్రియోస్ ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని దాంట్లో నిజంగా ఓకే బాగానే ఉన్నాయి అన్న ఎంబ్రియోస్నే నేను ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి 2 ఎంబ్రియోస్ తయారయ్యాయి అనుకుందాం. ఆ తయారైన 2 ఎంబ్రియోస్ ఆ కపుల్వి మేము టెస్టింగ్ వాళ్ళు ఓకే అనుకుంటే ఫర్టిలిటీ సెంటర్ లెవెల్లో ల్యాబ్లో మేము ఒక లేజర్ వేసి ఆ వాల్లో ఒక స్మాల్ హోల్ చేస్తాం. అప్పుడు కొన్ని సెల్స్ బయటకు వస్తాయి. ఆ సెల్స్ ఒక్కటే చిన్న వయల్లో పెట్టి మేము టెస్టింగ్ సెంటర్కి పంపిస్తాం. నువ్వు టెస్టింగ్ సెంటర్ అనగానే రెగ్యులర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ సిటీలో ఉన్నాయి, వాళ్ళు చేయరు ఇవన్నీ. సో దీనికి సపరేట్గా కొన్ని సెంటర్స్ ఉంటాయి, డైరెక్ట్గా అండర్ గవర్నమెంట్ కంట్రోల్, ప్రైవేటైజేషన్ ఉండవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూసి రిపోర్ట్ని మనకు పంపిస్తారు. ఎంబ్రియో మనం ఎక్కడికి పంపించట్లేదు టెస్టింగ్కి, ఎంబ్రియో సెంటర్లోనే ఉంటుంది. ఓకే. ఓన్లీ దాని నుంచి తీసిన కొన్ని సెల్స్ పంపించడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎంబ్రియో ఫ్రీజింగ్ లో ఉంచుతాం. రిపోర్ట్ రెవర్ట్ యూజువల్ గా ఒక 15 days to 1 month ఎంతైనా పట్టొచ్చు టైం. వాళ్ళు రిపోర్ట్ పంపించినప్పుడు ఆ రిపోర్ట్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు అందరూ అనుకునేది ఏంటంటే పేషెంట్స్ కానీ కపుల్స్ కానీ ఆ రిపోర్ట్లో ఉంటుంది బాయా గర్లా అనేది బాగుందా లేదా అంతా ఉంటుంది, మేము వాళ్ళకి రివీల్ చేయట్లేదు అని అనుకుంటారు. బట్ దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. వాళ్ళు డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసి సెండ్ చేసే రిపోర్ట్ మాకు ఏది ఉంటుందో అదే మేము పేషెంట్స్కి చూపిస్తాం, కపుల్స్కి. సో వాళ్ళ క్లియర్లీ ఆ రిపోర్ట్లో ఏం రాస్తారంటే ఓన్లీ నేను చెప్పినట్టు యూప్లాయిడా ఎన్యూప్లాయిడా, క్రోమోజోమల్ నంబర్ కరెక్ట్ ఉందా తప్పుందా, బాయా గర్ల్ అనేది రివీల్ చేయరు. ఎందుకంటే ఆ ఓనెస్ ఆ సెంటర్స్ మీద ఉంది కాబట్టి ఇండియాలో. సో ఐడియల్లీ మాకు తెలుస్తుందా అంటే నో యాక్చువల్లీ. సో ఎందుకంటే మనకి ఏమన్నా మన ఫర్టిలిటీ సెంటర్లో మనకి ఎంబ్రియోస్ తయారైతాయి, పిక్చర్స్ కూడా ఇస్తాము. ఇఫ్ దే వాంట్ విల్ షో దెమ్ వాళ్ళ ఎంబ్రియోస్ ని మానిటర్స్ లో చూసి ఎంబ్రియోని బాయా గర్ల్ అని చెప్పడం ఇంపాసిబుల్.